ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో సందర్భాలు అలాగే ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో అందులో ఫస్ట్ ఎవరు ఉన్నారు, లేకపోతే ఫస్ట్ జరిగిన సంగతి ఏంటి? సో అందుకే మొదట అనే అంశంపై బైబిల్ గ్రంథం నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో మేము ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాము, మీరు కూడా మాతో పాటు చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, యెహోవా దృష్టిలో కృప పొందిన మొదటి వ్యక్తి ఎవరు? నోవహు గారా? అబ్రహాం గారా? అబ్రహాం గారు. అబ్రహాం గారు. మనకు అందరికీ తెలుసు, అబ్రహాం గారు దేవుణ్ణి ఎంతగానో విశ్వసించి నమ్మారు, దేవుని మాటకు విధేయత చూపించారు. దేవుడు ఏ దేశానికైతే వెళ్ళమన్నారో ఆ దేశానికి వెళ్ళారు, అదేవిధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. సో అందుకే దేవుని చేత కృప పొందిన మొదటి వ్యక్తిగా అబ్రహాం గారు మనకి కనిపిస్తారు. సెకండ్ క్వశ్చన్, ఇశ్రాయేలు రాజ్యం యొక్క మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీలో దావీద్ గారు అనుకుంటా. సౌలు గారు. సౌలు గారు. సౌలు గారు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా సమూయేలు గారి చేత అభిషేకింపబడిన మొట్టమొదటి వ్యక్తి సౌలు గారు. సౌలు గారు మొదట అభిషేకించిన తర్వాత బాగానే ఉంటారు, కానీ తర్వాత అతని జీవితం మనం చూసుకుంటే ఆ విధంగా మనం బ్రతకకూడదు అని ఒక పాఠం నేర్పిస్తారు. ఎందుకు ఆయన అలా మారిపోయారంటే అతని హృదయంలో వచ్చిన ఒక చిన్న ఆలోచన, అదే ఆలోచన అతన్ని పతనానికి తీసుకువెళ్ళిపోయింది. సో ఒక ఆలోచన ఒక మనిషిని ఎంతగా పతనావస్థకి చేరుస్తుందో మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో మీకు ఏమైనా ఆలోచన ఉంటే అది మంచి ఆలోచన లేకపోతే చెడ్డ ఆలోచన, ఒక అనాలిసిస్ చేసుకొని చెడ్డ ఆలోచన అయితే దాన్ని ఫస్ట్లోనే తుంచేయండి, మంచి ఆలోచన అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశం అంటున్నట్లు కట్టిన మొదటి గోపురం ఏది? బాబేలు గోపురం. బాబేలు గోపురం. మనకందరికీ తెలుసు, ఆదికాండంలో బాబేలు గోపురాన్ని కడదాం అనుకుంటారు. అయితే వాళ్ళు కట్టడం మంచి పనే, కానీ వాళ్ళు కట్టే ఉద్దేశం అయితే మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేసుకొని ఆకాశానికి అంటే టట్లుగా గోపురం కడదాం అనుకుంటారు, కానీ దేవుణ్ణి చేరుకుందాం అనుకుంటారు. సో అందుకే దేవుడు దాన్ని పడగొట్టేసి వారి యొక్క భాషల్ని తారుమారు చేస్తారు. ఆ గోపురం అనేది కూలిపోయింది. సో అందుకే ఏ పని చేసినా ఒక మంచి ఇంటెన్షన్తో చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, యేసుక్రీస్తు వారు మొదటి సూచక్రియ ఎక్కడ చేశారు, ఏం చేశారు? మొదటి సూచక్రియ ద్రాక్షరసంగా మార్చి కానాను పెళ్లి విందా? కానాను పెళ్లి విందు. యేసుక్రీస్తు ప్రభువారు కానాను పెళ్లికి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే తల్లి అయిన మరియా ఏమైనా చెయ్యి అని అడిగినప్పుడు మొట్టమొదట చేసిన సూచక్రియ నీటిని ద్రాక్షారసంగా మార్చడం. సో అది ఒక మహా అద్భుతం అని చెప్పాలి, ఎందుకంటే ఒక నీటిని ద్రాక్షారసంగా మార్చడం అనేది చాలా గొప్ప విషయం. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు అంతటి గొప్పవారు, కానా విందులో చేశారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, యూదులు మొదటిగా ఆచరించే పండగ పేరేంటి? పస్కా పండుగ. పస్కా పండుగ మనకి తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళకి కొన్ని ఆచారాలు అలాగే పద్ధతులు అలాగే కొన్ని పండుగల్ని దేవుడు వారికి పెట్టారు. సో అందులో మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. దాన్నే వాళ్ళు ఇశ్రాయేలీలు మొట్టమొదటి పండుగగా ఆచరిస్తారు. మొత్తం 7 పండుగలు ఉంటాయి. సో అందులో మొట్టమొదటిది ఈ పస్కా పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతుషేల గారు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతుషేల. మొత్తం 969 సంవత్సరం బ్రతుకుతారు. సో మొట్టమొదట అప్పట్లో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండేవి, కానీ తరాలు అలా మారే కొద్దీ మనకి ఫుడ్లో ఉన్న చేంజెస్ని బట్టి ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. సో బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మొదటి వ్యక్తి అయితే మనకి మెతుషేల గారు. నెక్స్ట్ క్వశ్చన్, సృష్టిలో మొదట చేయబడింది ఏంటి? ఆకాశం అనుకుంటా. వెలుగు చేశారు తండ్రి. సో దేవుడు మొట్టమొదట సృష్టిని చేసినప్పుడు ఆకాశాన్ని చేయలేదు, వెలుగుని చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పరాక్రమం కలిగిన మొదటి వేటగాడు ఎవరు? నిమ్రోద్. సో ఫస్ట్ వేటగాడైతే మనకు చాలామంది ఉన్నారు, కానీ ఇతను అందులో పరాక్రమం గల వేటగాడు. అంటే గురి వేసినప్పుడు గురి తప్పేది కాదు. అప్పట్లో మనకి మరి అదే జీవనాధారం కాబట్టి జంతువులను చంపి తినేవారు కాబట్టి, సో అందులో వేటగాళ్ళలో ఒక పరాక్రమం గల వేటగాడు ఎవరంటే నిమ్రోద్. నెక్స్ట్ క్వశ్చన్,
నోహు ఓడ నుండి వెలుపలికి పంపిన మొదటి పక్షి. కాకి. కాకి. జలప్రలయం అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ బయటకు వెళ్ళడానికి, ఓడ నుంచి బయటకు వెళ్ళడానికి అక్కడ అనువుగా ఉందో లేదో అని తెలియజేయడానికి నోవాహు గారు మొట్టమొదట కాకిని పంపుతారు. కానీ అది మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే దానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, అది జీవించడానికి బాగుంది కాబట్టి అది వెనక్కి తిరిగి రాలేదు. కానీ దీనికి చాలామంది కాకి చెడ్డది అని అనుకుంటారు, కానీ వాస్తవం అయితే అది కాదు. ఎందుకంటే అక్కడ దానికి నివసించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తారు, అది మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ మరలా తర్వాత ఆయన నల్ల పావురాన్ని పంపిస్తారు, అది కూడా తిరిగి రాలేదు. సో అందుకే బైబిల్లో ఏ సందర్భం చదివినా లోతులోనికి వెళ్ళి పరిశీలించుకోండి. మొట్టమొదట విడుదల చేసిన పక్షి ఏంటంటే కాకి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది దంపతులైన ఆదాము హవ్వల యొక్క మొదటి కుమారుడు ఎవరు? దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. ఆదాము హవ్వల యొక్క మొదటి కుమారుడు ఎవరు? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ని మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.